మళ్ళీ వచ్చింది. 2038లో మానవాళి అంతమవుతుందా? భూమిని గ్రహ శకలం warning there's a 72% chance an asteroid the size of an airplane will hit Earth. హాయ్ ఫ్రెండ్స్, 65 మిలియన్ సంవత్సరాల క్రితం మన ఎర్త్ని చిక్సులాబ్ అనే ఆస్ట్రాయిడ్ ఢీకొట్టింది. దానివల్ల భూమిపై ఉన్న 96% జీవజాతులన్నీ నశించిపోయాయి. అప్పుడు ఎలాంటి విపత్తు అయితే జరిగిందో ఇప్పుడు అదే తరహాలో మళ్ళీ ఏదో గుర్తు తెలియని ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ని ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా జూలై 12, 2038 ఈ ఆస్ట్రాయిడ్ ఎర్త్ని ఢీకొట్టే ప్రమాదం 72% ఉందని, అదే కాని జరిగితే మన భూమి అంతం తప్పదని స్వయంగా నాసానే అనౌన్స్ చేసింది. భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఆస్ట్రాయిడ్ని అడ్డుకునే టెక్నాలజీ మన దగ్గర లేకపోవడం. ఇంకొక 14 సంవత్సరాల్లో ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ని స్ట్రైక్ చేయబోతుంది. అసలు ఈ ఆస్ట్రాయిడ్ గురించి చెప్పాలంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన డస్ట్ పార్టికల్స్ తదితర స్టోన్ రాక్స్ కలిసి ఇప్పుడు ఉన్న ఆస్ట్రాయిడ్గా రూపాంతరం చెందాయి. అవి వాటికంటూ ఒక ప్రత్యేకమైన ఆర్బిట్లో మన సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. మన సోలార్ సిస్టంలో మార్స్ అలాగే జూపిటర్ ఈ 2 ప్లానెట్స్ మధ్యలో నిరంతరం ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఒక బెల్ట్ ఆకారంలో తిరుగుతూనే ఉంటాయి. ఇవి 1 బిలియన్ కంటే ఎక్కువ సంఖ్యలో మన సోలార్ సిస్టంలో ఉన్నాయి. వాటి స్థానంలో అస్థిరంగా తిరుగుతూ కొన్నిసార్లు వాటి కక్షను దాటి ఇతర ప్లానెట్ ఆర్బిట్లోకి వస్తుంటాయి. ఇది చాలా సర్వసాధారణమైన ప్రక్రియ. ఇలా ఆస్ట్రాయిడ్స్ అనేవి ఇతర ప్లానెట్స్ పై పడుతూనే ఉంటాయి. అయితే 2038లో ఆస్ట్రాయిడ్ భూమి మీద పడడం అనేది అంతా ఒక ఫేక్ న్యూస్, సోషల్ మీడియా ప్రభావం వల్ల స్ప్రెడ్ అయిన ఒక ప్రోపగండా న్యూస్. మన నేషనల్ మీడియా ఛానళ్లు టీఆర్పీస్ కోసం ఉన్నదాన్ని సవ్యంగా చెప్పకుండా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం వీళ్ళకి మొదటి నుంచి అలవాటే. Is fiction, as about an asteroid strike in 2038 was part of a hypothetical exercise by NASA's planet. అయితే నాసా ఇలాంటి పోస్ట్ చేయడానికి గల కారణం దాని వెనక వేరే అర్థం ఉంది. అలాగే నాసా ఇదివరకే ఇంకొక పోస్ట్ కూడా చేసింది. 2029లో అంటే సరిగ్గా ఇంకొక 5 సంవత్సరాల్లో అఫోసిస్ అనే ఆస్ట్రాయిడ్ మన భూమికి 32,000 కిలోమీటర్ల సమీపంలో ట్రావెల్ చేస్తుందని పోస్ట్ చేసింది. అయితే ఇది మాత్రం పూర్తిగా నిజం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. నాసా రీసెంట్గా ఒక హైపోథెటికల్ ఎక్సర్సైజ్ చేసింది. ప్లానెటరీ డిఫెన్స్ ఇంటర్ ఏజెన్సీ టేబుల్ టాప్ అనే ఒక ఎక్సర్సైజ్ ఇది. ఇందులో నాసా సభ్యులే కాకుండా వివిధ ప్రైవేట్ సంస్థల ఏజెన్సీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దీని ప్రధాన ఉద్దేశం అనుకోకుండా ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటే దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో నాసా చెప్పిన దాని ప్రకారం 65 మిలియన్ సంవత్సరాల క్రితం చిక్సులాబ్ లాంటి ఆస్ట్రాయిడ్ కానీ భూమిని ఢీకొనడానికి వస్తే దాన్ని అడ్డుకునే టెక్నాలజీ మన దగ్గర లేదని నాసా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ వచ్చిన సమస్యల్లా వాటి సైజ్. చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ అయితే ఎర్త్ ఆర్బిట్ లోకి వచ్చేసరికి అవి బర్న్ అయిపోయి బూడిదలా మారిపోతాయి. కానీ భారీ సైజ్ ఆస్ట్రాయిడ్స్ అలా కాదు. 2013లో రష్యాలో చెలియాన్బిస్క్ అనే సిటీలో ఒక ఆస్ట్రాయిడ్ స్పేస్ నుండి నేరుగా ఈ ప్రదేశంలో వచ్చి పడింది. సూపర్ బోలైడ్ అనే ఆస్ట్రాయిడ్ రష్యాలో దక్షిణ ఊరల్ ప్రాంతంలో ఫిబ్రవరి 15, 2013 సరిగ్గా 9:20 ఈ ప్రదేశంలో పడింది. దాని దాటికి అక్కడ ఒక ప్రదేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. 59 అడుగుల వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం అందరూ చూస్తుండగా సెకనుకు 69,000 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టింది. దాని ద్వారా ఆ ప్రదేశంలో కొన్ని 100 కోట్ల ఆస్తి నష్టం ఏర్పడింది. ఇప్పుడు గ్రహశకలాలనేవి భూమిపై పడకుండా డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ ద్వారా ఎర్త్ ఆర్బిట్ లోకి వచ్చే ప్రతి స్పేస్ ఆబ్జెక్ట్ ని అడ్డుకోవచ్చు. దీన్ని నాసా 2022లో మొదటిసారిగా ఉపయోగించింది. ఈ డార్ట్ మిషన్ ఉపయోగించి ఒక ప్రమాదకరమైన డిమోర్ స్పేస్ అనే ఆస్ట్రాయిడ్ ని భూమిని స్ట్రైక్ చేయకుండా ఒక స్పేస్ షిప్ ని దానిపై క్రాష్ చేసి దాని కక్ష నుండి మళ్లించారు. ఈ మిషన్ లో కైనెటిక్ ఇంపాక్టర్ అనే టెక్నిక్ ఉపయోగించి ఎర్త్ పైకి ఏ స్పేస్ ఆబ్జెక్ట్ రాకుండా నిరంతరం సంరక్షిస్తూ ఉంటారు. ఈ విషయంలో నాసా మిషన్ NEO సర్వేయర్ ద్వారా కొన్ని లైట్ ఇయర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని కూడా గుర్తించగలరు.
NEO సర్వేయర్ అనేది ఇన్ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్. ఇది ఎర్త్కు ఉండే ప్రమాదాలను ముందుగా పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్కి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.